అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఏపీ టెట్ పేపర్ 1A 2024 సెట్ 6 సిడిపి అనగా సైకాలజీ మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1, పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 2, ఈ క్రింది వానిలో అంతర్గత ప్రేరణ పొగడ్త, స్వయం సంతృప్తి, దండన, బహుమానం. ఆన్సర్ నెంబర్ 2, స్వయం సంతృప్తి. క్వశ్చన్ నెంబర్ 3, పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం టిఎల్ఎం తయారీ, లక్ష్యాల రూపకల్పన, మూల్యాంకనం, విషయ వివరణ. ఆన్సర్ నెంబర్ 4, విషయ వివరణ. క్వశ్చన్ నెంబర్ 4, వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం పునరభ్యసన, పునఃస్మరణ, గుర్తింపు, పునశ్చరణ. ఆన్సర్ నెంబర్ 2, స్మరణ. క్వశ్చన్ నెంబర్ 5, భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం సంచితమైనది. ఆన్సర్ నెంబర్ 3, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం జ్ఞానము, వినియోగం, విశ్లేషణ, మూల్యాంకనం. ఆన్సర్ నెంబర్ 4, మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 7, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, విషయ కేంద్రీకృత నమూనాలో, తరగతి కేంద్రీకృత నమూనాలో. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. క్వశ్చన్ నెంబర్ 8, దీని మరియు వీటి ద్వారా భావనలను పొందలేము కంఠస్థీకరణం, ఆవిష్కరణ, ఉదాహరణలు, పోలికలు మరియు భేదాలు. ఆన్సర్ 1, కంఠస్థీకరణం. క్వశ్చన్ నెంబర్ 9, ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన ఊహాత్మక ఆలోచన, మూర్త ఆలోచన, తార్కిక ఆలోచన, అమూర్త ఆలోచన. ఆన్సర్ నెంబర్ 2, మూర్త ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 10, ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధనం, యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం, సాంఘిక అభ్యసనం. ఆన్సర్ నెంబర్ 3, కార్యసాధక నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 11, విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గదర్శకత్వం, విద్యా విషయక మార్గదర్శకత్వం, ఔద్యోగిక మార్గదర్శకత్వం, పరివర్తన మార్గదర్శకత్వం. ఆన్సర్ 1, వ్యక్తిగత మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 12, క్రింది వానిలో సరికాని ప్రవచనం శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది, ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది, ఉద్వేగ వికాసం అభ్యసనం మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది, 3 నుండి 4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొంటారు. ఆన్సర్ నెంబర్ 2, ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. క్వశ్చన్ నెంబర్ 13, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు, జీవశాస్త్రవేత్తలు మరియు క్రీడాకారులు, తత్వవేత్తలు మరియు కళాకారులు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. ఆన్సర్ నెంబర్ 4, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. క్వశ్చన్ నెంబర్ 14, సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు పెరుగుదల మరియు వికాసం మరియు సహజ సామర్థ్యం, పరిపక్వత మరియు అభ్యసనం, పెరుగుదల మరియు అభిరుచి. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3, పరిపక్వత మరియు అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 15, ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటుని కూడా బాగు చేయగలుగుతాడు. సామాన్యీకరణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఆన్సర్ 1, సామాన్యీకరణ సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 16, వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి వైఖరి, స్మృతి,
సహజ సామర్థ్యం, అభిరుచి. ఆన్సర్ 4 అభిరుచి. క్వశ్చన్ నెంబర్ 17. మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు, ఉత్తేజకరమైన పరిసరాలు, పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం, అభ్యసనకు తోడ్పడే వసతులు. ఆన్సర్ నెంబర్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. క్వశ్చన్ నెంబర్ 18. NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా. 5+3+3+4, 3+5+3+4, 3+5+5+2, 5+3+5+2. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 5+3+3+4. క్వశ్చన్ నెంబర్ 19. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. విధేయత, శిక్ష నేపథ్య నీతి, మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి, సహకార సంతోష నేపథ్య నీతి, అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతి. ఆన్సర్ నెంబర్ 3 సహకార సంతోష నేపథ్య నీతి. క్వశ్చన్ నెంబర్ 20. పఠన సంబంధ వైకల్యం. డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా. ఆన్సర్ నెంబర్ 3 డిస్లెక్సియా. క్వశ్చన్ నెంబర్ 21. ICT మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు. చేయడం ద్వారా అభ్యసనం, విమర్శనాత్మక ఆలోచన, నిష్క్రియాత్మక అభ్యసనం, పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు. ఆన్సర్ నెంబర్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 22. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి, పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ క్లాస్రూమ్, అడోబ్ ఫోటోషాప్, ఆటోకాడ్. ఆన్సర్ 2 గూగుల్ క్లాస్రూమ్. క్వశ్చన్ నెంబర్ 23. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. సంఘర్షణ, విషమయోజనం, వ్యాకులత, కుంటనం. ఆన్సర్ నెంబర్ 4 కుంటనం. క్వశ్చన్ నెంబర్ 24. RTE చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించడం, పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడం, నాణ్యమైన విద్యా అవకాశాన్ని పరిమితం చేయడం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. క్వశ్చన్ నెంబర్ 25. ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది సహజమైనది, తల్లిదండ్రులచే ఏర్పాటు చేయబడినది, సమాజంచే ఏర్పాటు చేయబడినది, జీవ సంబంధమైనది. ఆన్సర్ సమాజంచే ఏర్పాటు చేయబడినది. క్వశ్చన్ నెంబర్ 26. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. అవిరళ నియమం, పూరణ నియమం, సౌష్ఠవ నియమం, సౌమ్య నియమం. ఆన్సర్ 4 సౌమ్య నియమం. క్వశ్చన్ నెంబర్ 27. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. బట్టి అభ్యసనం, వినడం ద్వారా అభ్యసనం, చేయడం ద్వారా అభ్యసనం, చర్చల ద్వారా అభ్యసనం. ఆన్సర్ నెంబర్ 3 చేయడం ద్వారా అభ్యసనం. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. అంతర్పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ నిర్ధారణ మాపనలు, ప్రయోగ పద్ధతి. ఆన్సర్ 4 ప్రయోగ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 29. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. ఆదర్శ సూత్రం, వాస్తవిక సూత్రం, ఆనంద సూత్రం, మానసిక సూత్రం. ఆన్సర్ నెంబర్ 2 వాస్తవిక సూత్రం. క్వశ్చన్ నెంబర్ 30. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. గ్రంథకర్త WB వాట్సన్, ఫ్రాన్సిస్ గాల్టన్, WC బాగ్లే, జెరోమ్ బ్రూనర్. ఆన్సర్ 4 జెరోమ్ బ్రూనర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.